వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ 6 రోజుల కొరియా పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఈ 6 రోజుల్లో ఆయన అవిశ్రాంతంగా కొరియన్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపినట్టు మనం వార్తల్లో చూసాం. దాదాపు 50కి పైగా కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎల్జీ, హుండై, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. భారత్ కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాళ్ళ ఆహ్వానం మేరకు లోకేష్ ఆ దేశంలో పర్యటించారు. కొరియా ప్రభుత్వంతో పాటు అక్కడ పారిశ్రామికవేత్తల నుంచి లోకేష్ బృందానికి మంచి గుర్తింపు దక్కింది. ఎల్జీ లాంటి గ్లోబల్ కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. కొరియా పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న ప్రోత్సాహకాల మీద మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. కోట్రా కంపెనీ దక్షిణాసియా అధిపతి కిమ్ అనే ఆయన లోకేష్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. లోకేష్ వేగం చూసి కొరియా ప్రతినిధులు పల్లి మంత్రి అని పేరు పెట్టారంట. పల్లి అంటే కొరియన్ భాషలో త్వరగా అని అర్థం. అంటే చాలా స్పీడ్గా ఉన్నాడని. జాతీయంగా అంతర్జాతీయంగా జరిగే సెమినార్లలో పాల్గొన్నప్పుడు లోకేష్ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనలో లోకేష్ స్పీడ్ను అందుకోవటం దేశంలో మిగతా రాష్ట్రాల నేతలకు కష్టసాధ్యమైన పని అని చెప్పాలి. హిందీ, ఇంగ్లీషుల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం, రాష్ట్రం మీద అవగాహన, వేగంగా నిర్ణయాలు తీసుకునే నేచరు, ఇవన్నీ కూడా లోకేష్కున్న ప్లస్ పాయింట్స్. పరిపాలన, పెట్టుబడుల సాధనలో లోకేష్ చంద్రబాబుకు తగ్గ వారసుడు అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో వారసత్వం అనేది అది ఒక ఎంట్రీ పాస్ లాంటిదే. వారసత్వంతోనే సక్సెస్ కారు. వారసత్వం పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి సులువుగా రావడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆ తర్వాత సక్సెస్ అవ్వాలంటే స్వయం కృషి ఉండాల్సిందే. సుదీర్ఘకాలం లీడర్గా నిలబడాలంటే వారసత్వం ఒక్కటే సరిపోదు. నిరంతరం శ్రమించాలి, ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి, కొత్త తరాన్ని ఆకట్టుకునే నేర్పు ఉండాలి, సమస్యలు పరిష్కరించే ఓర్పు ఉండాలి. ఆ వారసత్వం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్తదైతే ఆ వారసుడి మీద ఇంకా ఎక్కువ అంచనాలు ఉంటాయి, ఎక్కువ ఒత్తిడి కూడా ఉంటుంది. వీటన్నిటిని తట్టుకొని నారా లోకేష్ నిలబడ్డారు. 2014 తర్వాత ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్వపక్షంలో, విపక్షంలో ఎత్తిపొడుపులు, పెదవిరుపులు, విమర్శలు ఎదురైనాయి. చంద్రబాబు నాయుడు వారసుడుగా వచ్చే కాబోయే నాయకుడు నేరుగా ప్రజలతో ఎన్నికై రావాలి కానీ దొడ్డిదారిని ఎమ్మెల్సీగా రావడం ఏంటన్న విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన మొదట ఎమ్మెల్సీ అయ్యారు, ఆ తర్వాతే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. సో ఆ సందర్భంలో ప్రత్యర్థులు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ దేశంలో 2 యువ నాయకుల్ని ప్రత్యర్థులు పప్పు అని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు రాహుల్ గాంధీ అయితే ఇంకొకరు లోకేష్. అయితే లోకేష్ కాలక్రమంలో తన పప్పు కాదు నిప్పు అని, ప్రత్యర్థుల పాలిట ఫైర్ అని నిరూపించుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. తొలి రోజుల్లో ఆయన ఎంతగా ట్రోల్ చేశారంటే ఒక ఎదుగుతున్న నాయకుడిని మానసికంగా కుంగదీయటానికి ఎలాంటి విమర్శలు చేయొచ్చో, ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయొచ్చో, సోషల్ మీడియాని ఎలా వాడొచ్చో లోకేష్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా వాడేసింది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. మొదట్లో తడబడినట్టుండే భాషను సరి చేసుకున్నారు, తర్వాత బాడీ సరి చేసుకున్నారు, మాట్లాడే శైలి, బాడీ లాంగ్వేజ్, వీటన్నిటిలోనూ కూడా ఒక స్పష్టమైన రగ్గడ్నెస్, కమాండ్ వచ్చాయి. మొండితనం విషయంలో తాత ఎన్టీఆర్ని తలపిస్తాడు ఆయన. పాదయాత్ర ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అప్పటి వరకు ఆయన మీద ఉన్న ట్రోలింగ్స్ అన్ని పటాపంచలు అయిపోయినాయి. టీడీపీ కేడర్ కూడా భవిష్యత్ నాయకుడిని చూసింది, భవిష్యత్ నాయకుడిగా నమ్మింది. జగన్ లాంటి నాయకుడికి సరైన ప్రత్యర్థి లోకేషే అన్న ధీమా కలిగింది. ఏ సోషల్ మీడియా వేదిక ద్వారా తన మీద నెగిటివిటీ ప్రచారం చేశారో అదే సోషల్ మీడియాను ఒక వెపన్గా మార్చుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చే ఫిర్యాదులు, సమస్యలు ఎప్పటికప్పుడు తన టీం ద్వారా పరిష్కరిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సీనియర్లు, పాత తరం స్లోగా బ్యాక్ స్టెప్ వేస్తుంటే కొత్త తరం ముందుకు వస్తూ ఉంది. క్రమంగా పార్టీ పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చిన్న సమస్యలు ఉంటే లోకేష్ దృష్టికి తీసుకెళ్తే చాలు, సీఎం గారి దాకా వెళ్లాల్సిన పని లేదన్న వాతావరణం అయితే ఏర్పడింది. ఐటీ మంత్రిగా, విద్యా మంత్రిగా బాధ్యతలు చేపట్టి దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బిల్డప్ చేసే పనిలో సక్సెస్ అయ్యారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మిగతా రాష్ట్రాలకు అందనంత దూరంలో ముందున్నారు. మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటేనే మనకు అర్థమవుతుంది ఎంత స్పీడ్గా ఉన్నారు. లోకేష్ చొరవతోనే ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతా ఉంది అనకాపల్లి జిల్లాలో. ఇది దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. 1,50,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ ఐరన్ ఓర్ రవాణా కోసం పొరుగు రాష్ట్రం నుంచి 200 కిలోమీటర్ల స్లర్రీ పైప్ లైన్ ఏర్పాటుకు కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు ఇప్పించడంతో ఈ ప్రాజెక్ట్ ఏపీకి ఖరారైంది. దీని వెనకాల లోకేష్ కృషి ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కూడా మరొక కీలక విజయం అని చెప్పొచ్చు. గూగుల్ ప్రతినిధులు భారత్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలియగానే పన్నుల రాయితీ గురించి ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడి అనుమతులు ఇప్పించారు లోకేష్. సో ఆ రకంగా ఏపీకి పెట్టుబడుల సాధనలో పేరొందిన పరిశ్రమలు రావడంలో ఆయన చొరవ కీలకంగా మారింది. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఫలితంగా ఈసారి 10వ తరగతుల్లో గణనీయమైన ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరిగినాయి. జనరల్గా ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగినాయి. మంత్రిగా, ప్రభుత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీలో సమర్థవంతంగా ద్విపాత్రాభినయం చేస్తూ ఉన్నారు. ఆ మధ్య మనం చూసాం రిపబ్లిక్ టీవీ వాళ్ళు నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన కాంక్లేవ్లో లోకేష్ పర్ఫార్మెన్స్ చూశాక అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. ఆయన మీద విపరీతమైన ద్వేషం ఉన్న వాళ్ళు మినహా అందరూ కూడా ప్రశంసిస్తారు. అంత బాగా మాట్లాడారు. ముఖ్యంగా అర్ణబ్ గోస్వామి గురించి అందరికీ తెలుసు. నేషనల్ మీడియా జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్. అతను అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా కమాండింగ్గా డేటాతో మాట్లాడారు. ఈ 2 వేదికల మీద లోకేష్ ఆంధ్రప్రదేశ్ విజన్ని ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. జాతీయ స్థాయి వేదికల మీద సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ఆత్మవిశ్వాసం, సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇటీవల ఏ యువ నాయకుడిలోనూ మనం చూడలేం. నేషనల్ మీడియాలో అగ్రెసివ్ జర్నలిస్ట్గా పేరున్న అర్ణబ్ గోస్వామిని తట్టుకోవటం చాలా కష్టం. అలాంటి అర్ణబ్ 90sలో చంద్రబాబును గుర్తుకు తెస్తున్నామని లోకేష్ మీద ప్రశంసలు కురిపించారు. ఎక్స్ప్రెస్ అడ్డా వేదిక మీద ప్రాంతీయ పార్టీల గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు మెచ్యూర్ లీడర్షిప్కి నిదర్శనం. గెలుపోటముల గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, డిఎంకే పాలనలో తమిళనాడులో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా పెట్టుబడులు వచ్చినప్పటికీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది అన్నారు. జాతీయ స్థాయిలో డిఎంకే ఎన్డీఏకి దగ్గర అవుతుందన్న వార్తల నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన కామెంట్స్ని డిఎంకే మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు తమిళనాడులో. సో అంటే లోకేష్ కూడా మమ్మల్ని పొగిడారు, తమిళనాడుకి మేము చేసిన డెవలప్మెంట్ని ఆయన గుర్తించారు అన్నట్టుగా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అమరావతి భవిష్యత్తు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం మీద లోకేష్ మాట్లాడిన తీరు కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది అక్కడ. అలాగే సింగపూర్, రష్యా పర్యటనలో ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్లు, బిజినెస్ ఫోరమ్స్లో మాట్లాడిన తీరు ఏపీని ప్రపంచ వేదికల మీద ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. ఏపీని పరిచయం చేసే విధంగా ఉన్నాయి ప్రపంచానికి. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని మీ లాంచ్ ప్యాడ్గా వాడుకోండి అని చెప్పారు. తిరుపతి సమీపంలో 3,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్న స్పేస్ సిటీని దృష్టిలో పెట్టుకునే లోకేష్ ఈ ప్రతిపాదన చేశారు. స్పేస్ రంగంలో ఉన్న రష్యన్ ఇన్వెస్టర్లను పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించారు. రష్యన్ మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అంతర్జాతీయ విషయాలు ప్రస్తావించడం విశేషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడు అంతర్జాతీయ విషయాల గురించి పెద్దగా ప్రస్తావించరు బయటకు వెళ్ళినప్పుడు. కానీ ఆయన ఏమన్నారంటే, ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా భారత్, రష్యా మధ్య స్నేహం బలంగా నిలిచిందన్నారు. ఈ స్నేహాన్ని నెక్స్ట్ ఆర్బిట్కి తీసుకెళ్లాలన్నారు. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాల మీద అవగాహన ఉన్న నేతగా మాట్లాడారు. లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడిగా కాకుండా తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారని నేషనల్ మీడియా ప్రతినిధులు అభిప్రాయపడతా ఉన్నారు. జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాల్లో కూడా చంద్రబాబు తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక నమ్మకమైన వాయిస్గా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. ఎన్డీఏ నేతలతో, ఎన్డీఏ ముఖ్యమంత్రులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి పెద్దగా అపాయింట్మెంట్లు ఇవ్వని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోకేష్కి చాలా తరచుగా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. తరచుగా లోకేష్ ప్రధానమంత్రిని కలుస్తున్నారు. అలాగే ఢిల్లీలో చాలామంది కేంద్ర మంత్రులతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఢిల్లీ వచ్చి మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయేవేంటి అని కొంతమంది కేంద్ర మంత్రులు లోకేష్ని అడుగుతున్నారు అంటే అక్కడ వాళ్ళతో ఎంత ర్యాపో మెయింటైన్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నేషనల్ మీడియా కూడా ఇప్పుడు లోకేష్ని కేవలం ప్రాంతీయ నాయకుడిగా చూడట్లేదు, భవిష్యత్తులో దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపగలిగే నేతగా గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా
ఈ వీడియో ముగించడం సరికాదు అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ రాబోయే కాలంలో కాబోయే ప్రత్యర్థులు. ఎవరు అవునన్నా కాదన్నా రాబోయే కాలానికి జగన్మోహన్ రెడ్డి, లోకేష్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రం మీద ఆయన విజన్ ఏంటో ఎవరికి తెలియదు, ఎప్పుడు చెప్పలేదు కూడా. ఆయన బటన్ నొక్కడమే సీఎం పని అన్నట్టుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. సచివాలయానికి రావటం, సమీక్షలు చేయటం, పెట్టుబడుల కోసం ప్రయత్నించడం లేదా పెట్టుబడుల కోసం పర్యటనలు చేయటం మనం ఎప్పుడు చూడలేదు. ఆయన కేసులు లేదా ఆయన సన్నిహితులకు సంబంధించిన కేసుల కోసమే ఢిల్లీ వెళ్తారన్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద ఉండేవి. ఆయన పెద్దగా ఎవరితో కలవరు కూడా. అమరావతిలో కానీ లేదా బెంగళూరులో కానీ, తాడేపల్లిలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ ఎవరితోనూ కలిసినట్టుగా పెద్దగా ఉండదు. మీడియా ప్రముఖులతో అయితే అసలు భేటీ కారు. భేటీ అయితే ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి కాబట్టి భేటీ కారు అన్న విమర్శలు ఉన్నాయి. ఒకసారి దావోస్ వెళ్ళినప్పుడు ప్రశ్నలు జవాబుల సెషన్ ఆయన ఎలా ఎదుర్కొన్నారో మనం చూసాం. మీడియా కాంక్లేవ్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేరు. రాష్ట్రం మీద అవగాహన తక్కువ, కమ్యూనికేషన్లో వీక్. ఢిల్లీలో కేంద్రంతో వ్యవహారాలు నడపాలి అంటే విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలి. అయితే తాడేపల్లి లేకపోతే బెంగళూరు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. రాష్ట్రం మీద ధ్యాస తక్కువ, అభివృద్ధి గురించి అంత పట్టింపు ఉండదు ఆయనకి. రాజకీయ లబ్ధి గురించి ఆయన ఆలోచిస్తుంటారు. రాజకీయ లబ్ధి కలుగుతుంది అనుకుంటే టక్కున వాలిపోతారు, రెచ్చగొడతారు, రెచ్చిపోతారు, వార్నింగ్లు కూడా ఇస్తారు. కార్యకర్తలకి, నాయకులకు అందుబాటులో ఉండరు. ఇక్కడ లోకేష్ విషయం అలా కాదు. కార్యకర్తలు నాయకులతో చాలా జోవియల్గా ఉంటారు. తోక జాడిస్తే కత్తిరించడానికి కూడా రెడీగా ఉంటారు. క్రికెట్ మ్యాచ్లు, గెట్ టుగెదర్ల ద్వారా జన్జీని కూడా ఆకట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, నెక్స్ట్ జనరేషన్ యూత్ని. జగన్ మాస్ లీడర్ అయితే లోకేష్ క్లాసు, మాసు కలగలిపిన లీడర్ అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.